స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించాల్సిందేనని ముఖ్యమంత్రిపై మంత్రులు ఒత్తిడి చేస్తున్నారని సమాచారం. అయితే ఎన్నికలు ఆపాలని సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు చెబుతున్నారట. ఎన్నికల విషయంలో మంత్రులు ఒక రకంగా, పీసీసీ చీఫ్ మరొక రకంగా ఎందుకు మాట్లాడుతున్నారు? వారి మధ్య ఎందుకు భేదాభిప్రాయాలు వచ్చాయి? వాజ్ ది స్టోరీ. బీసీ రిజర్వేషన్ల విషయంలో అధికార కాంగ్రెస్ ఎటూ తేల్చుకోలేకపోతోంది. రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం కార్యక్రమాలు చేపట్టి నిరసనలు వ్యక్తం చేసిన 42% రిజర్వేషన్లు సాధించలేకపోయింది అధికార కాంగ్రెస్. దీంతో ఈ అంశంలో నెక్స్ట్ ఏంటి అనే చర్చ అధికార కాంగ్రెస్ లో ఇప్పుడు జోరుగా సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో మంత్రులకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లుగా పార్టీలో చర్చ జరుగుతోంది. లోకల్ బాడీ ఎలక్షన్లు వెంటనే నిర్వహించి ప్రజాప్రతినిధులను ఎన్నుకోకపోతే గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతుందని, ప్రతి నియోజకవర్గానికి చెందిన స్థానిక నాయకులు ఎమ్మెల్యేలపై, మంత్రులపై ఒత్తిడి పెంచుతున్నారట. స్థానికంగా తమకు పరపతి పోతుందని అంటున్నారట. ఈ నేపథ్యంలో స్థానిక నాయకత్వం బలంగా లేకపోతే అది పార్టీకి మంచిది కాదని, వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని మంత్రులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించినట్లు సమాచారం. ఆ మేరకు వారు ఒత్తిడి చేస్తున్నారట. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పట్టుబడుతున్నారట. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చాం. దాంతో వారంతా కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారు. ఇప్పుడు అధికారికంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకపోతే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నష్టం జరుగుతుందని, ఎట్టి పరిస్థితుల్లో బీసీ రిజర్వేషన్లు పెంచాకే ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారట పీసీసీ చీఫ్. లేకపోతే లోకల్ బాడీ ఎన్నికల్లో గెలుపుపై ప్రభావం పడుతుందని ఆయన తన వాదనను వినిపించారట. ఒకవైపు మంత్రులు వెంటనే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని అంటుంటే, మరోవైపు పీసీసీ చీఫ్ బీసీ రిజర్వేషన్లు పెంచాకే నిర్వహించాలని పట్టుబడుతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి ఎటూ తేల్చుకోలేకపోతున్నారని సమాచారం. ఈ అంశంపై సీఎం, పీసీసీ చీఫ్ ఇద్దరూ సుదీర్ఘంగా చర్చ చేశారట. త్వరలోనే రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించి అందులో నిర్ణయం తీసుకుందామని సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు చెప్పారని సమాచారం. రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఈ నెల 17 నుంచి 20 మధ్య నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు. రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో మంత్రులతో పాటు పార్టీ సీనియర్ నేతల అభిప్రాయం తీసుకున్న తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ముందుకు వెళ్లటానికి అధికార కాంగ్రెస్ సిద్ధం కావడంతో ఎలాంటి నిర్ణయం వెలువడుతుంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల్లో సత్తా చాటడానికి అధికార కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ తమదైన వ్యూహాలు ఇప్పటికే సిద్ధం చేసుకుని అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనేది పెద్ద ప్రశ్నగా మారింది.